హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు చెప్తాను. ఎవడు అడిగాడు నిన్ను? ప్రపంచంలో చాలా విలువైన వజ్రాలు ఉన్నాయి, లైక్ కోహినూర్ లాంటివి. కానీ ఆ వజ్రాల వెనకాతల కొన్ని నమ్మలేని భయంకరమైన ఆత్మలు కూడా ఉన్నాయి. ఎవరు లేరులే. అవును, నేను చెప్పబోయేది నిజమే. నేను చెప్పే వజ్రాల వెనక చాలా భయంకరమైన కథలు ఉన్నాయి. ఆ వజ్రాలు ఏంటి, ఆ వజ్రాల వెనకాతలో ఉన్న కథలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మా వీడియో చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళు అయితే లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొన్ని వజ్రాలకు, ఆభరణాలకు వాటి చరిత్ర వల్ల అత్యంత విలువ చేకూరుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ అటువంటిదే. భారత్లో వెలికి తీసిన వజ్రం బ్రిటన్ మహారాణి మకుటంలో చేరింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ పట్టాభిషేక వేడుకల్లో ఆ కిరీటాన్ని రాణి ధరించారని రాజభవనం ప్రకటించింది. మామూలుగానే వజ్రాలు, ఆభరణాల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అవి చరిత్రలోని ప్రముఖ వ్యక్తులు ధరించినవి అయితే అవి ఇంకా ఎక్కువ ఖరీదుంటాయి. పనితనం వల్ల కూడా ఆభరణాలకు మరింత గుర్తింపు పొందుతాయి. నెంబర్ 1, కోహినూర్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కట్ డైమండ్. దాదాపుగా 105.6 క్యారెట్ కోహినూర్ బ్రిటిష్ రాజవంశపు ఆభరణాల్లో అత్యంత వివాదాస్పదమైంది. చరిత్రకారుల ప్రకారం 1645 నుంచి 1660 ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ను ప్రసన్నం చేసుకునేందుకు గోల్కొండ నవాబులు కోహినూర్ ను ఆయనకి ఇచ్చారు. 1739లో పర్షియా పాలకుడు నాదిర్ షా ఢిల్లీ మీద దండయాత్ర చేసి భారీ సంపదను దోచుకుని పోయాడు. నాడు కోహినూర్ కూడా అందులో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది తీరంలో గల కొల్లూరు గనుల్లో కోహినూర్ దొరికిందని చరిత్రకారులు చెప్తున్నారు. అప్పట్లో అది గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. సుమారు 1628లో ఆ వజ్రం దొరికిందని చెప్తారు. అలా కోహినూర్ వారి వద్దకు చేరింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ వజ్రాన్ని నాటి బ్రిటన్ రాణి విక్టోరియాకి బహుకరించారు. మళ్ళీ 1813లో సిక్కు రాజు రంజిత్ సింగ్ చేతికి కోహినూర్ వచ్చింది. ఆ తర్వాత 1849లో పంజాబ్ పాలకుడైన 10 ఏళ్ల బాలుని దించేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనం తెచ్చుకుంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా భారత్, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ డిమాండ్ చేస్తున్నాయి. నెంబర్ 2, ద అటాల్లా క్రాస్. అమెరికా సెలబ్రిటీ కిమ్ కార్డాషియన్ ఇటీవల ద అటాల్లా క్రాస్ ను సుమారు 1.63 కోట్లకు ఇటీవల సొంతం చేసుకున్నారు. 1851లో జరిగిన ది గ్రేట్ ఎగ్జిబిషన్ లో కోహినూర్ ను ప్రదర్శించారు. ఆ తర్వాత కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయనే కారణంతో దాన్ని కోసి మార్పులు చేశారు. క్వీన్ ఎలిజబెత్ II తల్లి కిరీటంలో ప్రస్తుతం కోహినూర్ ఉంది. 5.2 క్యారెట్ల వజ్రాలు పొదిగిన దాన్ని 1920లో లండన్ జ్యువెలరీ గార్డెన్ తయారు చేసింది. ఆ ఆభరణాన్ని నాటి ప్రిన్సెస్ ఆఫ్ వెల్స్ డయానా కొన్ని సందర్భాల్లో ధరించారు. 1980స్లో డయానా ఫ్యాషన్ స్టైల్ కు అది ప్రతీకగా ఉండేది. తన జీవితంలో ప్రత్యేక సందర్భాల కోసం డయానా ఆభరణాలను ఎంచుకునే తీరుకు ఈ పెండెంట్ ప్రతీకగా ఉందని సోథెబీస్ లండన్ హెడ్ జ్యువెలరీ క్రిస్టియన్ సాఫ్టా అన్నారు. 3, బ్లాక్ ఓవర్లాప్ డైమండ్. ఇలాంటి బ్లాక్ క్రిస్టలిన్ డైమండ్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. 67.49 క్యారెట్ల బ్లాక్ ఓవర్లాప్ డైమండ్ మిగతా వాటితో పోలిస్తే చాలా అరుదైందని చెప్పొచ్చు. 19వ శతాబ్దంలోని భారత్లోని ఒక బ్రహ్మదేవుని విగ్రహం నుంచి దాన్ని దొంగిలించారు. అప్పట్లో అది 195 క్యారెట్ల వజ్రం. ఆ వజ్రాన్ని దొంగిలించిన వ్యక్తి చనిపోయినట్టుగా చెప్తారు. ఆ తర్వాత కూడా ఆ వజ్రాన్ని కొనుగోలు చేసిన వారిలో 3 ఆత్మహత్య చేసుకున్నారు. రష్యా రాజకుమారి నదియా విగిన్ ఓర్లోవ్, ఆమె బంధువుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ తర్వాత దాన్ని దక్కించుకున్న అమెరికా డైమండ్ డీలర్ JW ప్యారిస్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. అందువల్ల వజ్రాన్ని శాపగ్రస్తమైందని అంటారు. నెంబర్ 4, ఆ తర్వాత శాపాన్ని తొలగించేందుకు ఆ వజ్రాన్ని 3 ముక్కలుగా కట్ చేశారు. లా పెరిగ్రిన్ పెరల్. పియర్ ఆకారం నుండి ఈ ముత్యం 1576లో పనామా తీరంలో దొరికింది. 50.56 క్యారెట్లు ఈ ముత్యాన్ని తొలుత స్పెయిన్ కి చెందిన ఫిలిప్ II తన భార్య క్వీన్ మేరీ I కోసం తీసుకుని పోయారు. అలా స్పెయిన్ రాజవంశకుల చేతుల్లో మారుతూ చివరకు నెపోలియన్ సోదరుడు జోసెఫ్ చెంతకు లా పెరిగ్రినా చేరింది. 1969లో ఎలిజబెత్ టైలర్ కోసం రిచర్డ్ బార్డెన్ దాన్ని కొనుగోలు చేశారు. ఆమె కోసం డిజైన్ చేసిన నెక్లెస్ లో దాన్ని పొదిగారు. 2011లో సుమారు 53 కోట్లకు లా పెరిగ్రినా ముత్యాన్ని క్రిస్టిస్ న్యూయార్క్ విక్రయించింది. నాడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సహజమైన ముత్యంగా అది నిలిచింది. నెంబర్ 5, హోప్ డైమండ్. 45.52 క్యారెట్లు ఈ వజ్రం దాని జాతిలోనే పెద్దదని క్రిస్టిస్ లండన్ కి చెందిన జ్యువెలరీ స్పెషలిస్ట్ అరబెల్లా తెలిపారు. అతి నీలలోహిత కిరణాలు పడినప్పుడు ఆ వజ్రం రక్తపు వర్ణంలో మెరుస్తుందని వెల్లడించారు. ఆ వజ్రం యజమాని పేరు మీదుగా దాన్ని హోప్ అని పిలుస్తున్నారు. 1996లో ద అన్ఎక్సెప్ట్ పెయింట్ అనే పుస్తకంలో కార్లా షుకర్ రాసిన దాని ప్రకారం భారతదేశంలోని ఒక దేవుని విగ్రహం నుదుటిన ఉన్న ఆ వజ్రాన్ని ఒక హిందూ పూజారి దొంగిలించారు. ఆ తర్వాత అతను శాపానికి గురయ్యారు. ఆ తర్వాత 1668లో ఫ్రాన్స్ రాజు